హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ రెండు గుడ్లతోటి మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా. ఈ రెండు గుడ్లకి బాగా కొద్దిగా ముద్దమట్టి రాసేసి నిప్పుల మీద ఉడకబెడతారు కదా, అలా ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు నేను మా రేస్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాం. ఎరా రేసు, ఈ గుడ్లతో స్టార్ట్ చేద్దామా ప్రయోగం? మొదలెడదామా? ఆల్వేస్ వెల్కమ్ టు. ఈ మట్టి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకనే తీసాం. కొద్దిగా నీళ్ళు వేసుకుందాం మట్టిలో. ఈ మట్టిని మొత్తం కొద్దిగా ముద్ద టైప్లో చేసుకోవాలి. అలాగని చెప్పేసి పలసగా చేసుకుంటే మట్టి బాగోదు ఫ్రెండ్స్, చూసుకోండి. అందరూ నీటిలో ఉడకబెట్టి ఉంటారు, ఆమ్లెట్ వేసి తిని ఉంటారు. ఇది కొత్తగా మేము ప్రయోగం చేస్తున్నాం, అంటే కొత్తది కాదు, ఎప్పుడు యూట్యూబ్లో చూసిదే. ఇక మొదలెడదామా? కొద్దిగా ఇలా పైకెట్టి ఈ మెత్తగా ఉన్న మట్టిని తీసి ఇలా గుడ్లు పెట్టుకుందాం. ఇలా ఉండల కింద చుట్టేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇలా ఉండలా చుట్టేసుకుంటే మట్టితో ఉడకబెడదాం గుడ్డు. బాగా మట్టి మెత్తగా కాకుండా కొద్దిగా చిక్కగా కలుపుకుంటే మట్టి గుడ్డుని పట్టుకొని ఉంటుంది అన్నమాట. మన గుడ్లు మట్టి ముద్దలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇక మొదలెడదాం. ఎరా రేసు, ఈ బాగా ప్రయోగం అవుతాయంటావా? ఎందుకు అవదు మాయా, ఈ ప్లాన్ అయితే సక్సెస్. నేను యూట్యూబ్లో చేశాను, తిరుగులేదు. పదండి వెళ్దాం. రేసు, పొలాలన్నీ రెడీయా? రెడీ మాయా, లేట్ నువ్వే. పంపిరా పొలాలు మొత్తం. ముందు పొట్టేసి ఆ పక్కన ఉన్నాయి కదా చిన్నపైడ్లు తీసి ఒక్కొక్కటి పేర్చి. ఏట్రా, ఇంతకు ముందు ఎప్పుడన్నా కాల్చా? ఏరా, స్టార్ట్ చేసేద్దామా? తగలబెట్టేయమంటారండి నిరంజీ గారు. కొద్దిగా పోయిరా అంటుకోవడానికి. ఆ మూడు పక్కల పోయి. మరి అయితే చిన్న అగ్గిపుల్లతో ఎంత మాట్లాడుతుంది మీరే చూడండి. ఉష్ణి ఎలాగ ముట్టుకుంటుందండి, చూస్తా ఎడ్లు పోతాను మళ్ళీ. మా మంట అయితే ఇంకా రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్, కానీ గుడ్లు మాత్రం రెడీగానే ఉన్నాయి. ఈ ఉండలా చుట్టుకున్నాయి, ఆ మంటలు ఆడుచుకుందాం. ఈ మంటలు ఆడిచేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా మంటలు ఎలాగా ఉడుకుతుందో. ఈ రెండో గుడ్డు కూడా పడిచేసుకుందాం. చూపించరా రేసు, ఇలా పడిచేసుకుందాం. ఈ గుడ్డు బాగా కనపడకుండా పొలలో అవి పేర్చేసుకుంటే ఒక గంట తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఈ రెండు మంట మొదలు చూసారు కదా, ఒక గంట తర్వాత చూపిస్తాను మీకు. ఏట్రా నువ్వు ఇలాగా మంటలో వేసి ఉడకబెడుతున్నావు అనుకోవచ్చు. ఏదైనా కొత్తగా చేద్దామని చెప్పేసి చేశాను ఫ్రెండ్స్. ఈ మట్టి ఉంది కదా, ఈ మట్టిలో ఉన్న కొద్దిగా వాటర్ ఆ గుడ్డు మధ్యలో పెట్టడం వల్ల ఈ బయట ఉన్న మట్టిలో వాటర్ ఉడకబెట్టేస్తుంది అన్నమాట ఈ గుడ్డుని. చూదిరి అని లాస్ట్లో మీరే ఎలాగుందో. ఒకటైతే పైన ఉన్న మట్టి ఊడిపోయింది ఫ్రెండ్స్, ఏమో అది ఉడికిందో లేదో తెలీదు, చూడాలి. తీద్దాం బయటికి. కొద్దిగా హీట్ ఎక్కితే ఉడికినట్టే, మ్యాక్సిమం ఉడికింది అనుకుంటున్నాను. ఎరా రేసి, ఇది ఉడికిందంటవా? మరి ఉడకపోతే నేను గ్యారెంటీగా యూట్యూబ్లో చూసి చెప్పాను రామాయణి. ఆ ముందు గుడ్డు అయితే ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకనే ఈ రెండో గుడ్డు తెస్తున్నాం. ఎలా ఉంటుందో మరి దేవుడి దయ చెప్పలేం. ఇదన్నా బాగా రావాలని కోరుకుంటున్నాను. ఇది తన్నుకుపోయింది అంటే బాగా జిగురు మట్టి కాదు కదా, అందువల్ల. మన మట్టిలో గుడ్డు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక తినడమే లేటు, శుభ్రం చేసి తిందాం. ఈ మట్టితో కాల్చింది ఎవరో డైరెక్టర్గా చేతి తట్టుకుంటే నాలాగే ఏళ్ళు కాలిపోద్ది, చూసుకోండి ఫ్రెండ్స్. నీళ్ళైతే పోసుకొని సలార్ పెట్టేసుకుందాం. పోయిరా రేసి నీళ్ళు.
ఎరా రేసు ఇది బాగా వస్తుంది అంటవా? మనం కూడా నా దయలో లేదు. నీ దయలో లేదా? భలే చెప్తారా రేసు. అక్కడ పట్టుకోవచ్చు. అక్కడ బ్యాక్గ్రౌండ్ గోలగోలగా ఉందా ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ తెచ్చాను. కొద్దిగా వాటర్లో ముంచేసుకొని పోలిసేద్దాం, మన గుడ్డు ఎలాగుందో చూద్దాం. పోలిస్తున్నాం కానీ మాకు కూడా 99% నమ్మకం లేదు. చూద్దాం ఆ 1% ఎలాగుంటుందో మా రేసు కూడా చెప్తాడు. కొద్దిగా వాటర్ కొడేసుకొని మన గుడ్డు ఫుల్ గుడ్డు అయితే హాఫ్ గుడ్డు అయింది చూసుకోవచ్చు. ఇలాంటి ప్రయోగాలు మీరు ఎప్పుడో ట్రై చేయకండి, నేను ఆల్రెడీ ట్రై చేశాను. అరేసు ముక్క ఇరుసుకోరా, తింజుడు ఎలాగుంది చెప్పు. సూపర్ ఉంది. బాగుందంటవా? ఎప్పుడు ఉడకబెట్టుకుండి గుడ్లాగా ఉందా లేకపోతే కొత్తగా ఉందా? స్మాల్ టేస్ట్ డిఫరెంట్. ఇది మా ఎప్పుడు ఉడకబెట్టుకుండి గుడ్లాగే చిన్నది తేడా వచ్చింది మరి.